वक्रतुंडं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सभादेवताभ्यो नमः। ఇవాటి రోజున మాణిక్యవాచకుల గురించి తెలుసుకుందాం. శివభక్తుడు ద్వాదశాంత మహాస్థలిగా ప్రసిద్ధమై కైలాసనాథ శివుడు ఇల్లరికపు అల్లుడుగా వచ్చిన ప్రదేశం ఎక్కడ? మీనాక్షిదేవి సోమసుందరమూర్తి విలసిన పాండ్యదేశం మధుర శివుడే ఇల్లరికపు అల్లుడుగా వచ్చాడు. అంటే అమ్మవారి కోసం ఆయన వచ్చాడు, అంటే అక్కడ ఉన్నాడు అని చెప్పడానికి అలా చెప్పారు. సో ఇల్లరికపు అల్లుడుగా వచ్చిన మీనాక్షిదేవితో సోమసుందరమూర్తి అయి విలసిల్లిన పాండ్యదేశానికి మధురాపురి రాజధాని. పాండ్యదేశానికి మధుర రాజధాని. భక్తులను అనుగ్రహించే నిమిత్తం భోళాశివుడు 64 దివ్యలీలను వెలిగించగా 64 దివ్యలీలలు చేశారు. నాయనాలు ఎలానో అలా ఒక్కొక్క లీల. అవి తిరువిలై అడల్ పురాణంగా విరుదికెక్కాయి. అందులో భాగంగానే పాండ్యదేశపు ఆర్తిని తీర్చే కీర్తిపదంలో నడిపించే వైఘ అంటే వేగవతి నదిని తన హృదయగంగ నుండి ప్రవహింపజేసింది. సరే, పంచసభలలోని రజత సభ అంటే దాన్నే వెండి సభ అంటారు. తమిళంలో ఏమంటారో వెండి అంబలం లాగా ప్రఖ్యాతమై రాజశేఖర పాండ్యరాజ అభ్యర్థనపై నటరాజస్వామి రాజశేఖర మహారాజు ఉన్నారు. పాండ్య ప్రభు రాజశేఖర మహారాజు. గొప్ప విచిత్రం ఇక్కడ చూడండి, ఒక గొప్ప లీల జరిగింది. ఈ రాజు అడిగాడంట నటరాజస్వామి ఎడంకాలు కింద ఉండి కుడికాలు కింద ఉండి ఎడంకాలు ఇలా ఉంటుంది క్రాస్గా. అబ్జర్వ్ చేయండి. ఎడంకాలు ఉండి కుడికాలు ఇలా పెట్టిస్తారు స్వామి కదా. ఎడంకాలు ఇలా ఉండి కుడికాలు ఇలా ఉంటుంది నటరాజస్వామి. అయితే రాజశేఖర పాండ్యరాజ అభ్యర్థనపై ఆ రాజ్యం అడిగారు నటరాజస్వామిని పదభంగిమని మార్చండి స్వామి అని అడిగారు. స్వామి ఇలా ఉండి ఇలా కుడి పాదం వస్తుంది, కింద భూమికి ఏమో ఎడం పాదం ఉంటుంది. కుడి పాదం ఇలా పైనుంచి వచ్చి ఇలా అందరు పాదం అంటే నా పాదమే దిక్కు అని చెప్పడానికి ఒకటి, నా పాదాలు పట్టుకున్న వాడికి మోక్షం అని చెప్పడానికి, కష్టాల్లో ఉన్నవాడికి నా పాదమే శరణం అని చెప్పడానికి అలా స్వామి ఉన్నారు. అయితే ఈ రాజశేఖర మహారాజు అడిగారు, స్వామి మీ భంగిమని మార్చండి అని అడిగాడంట నటరాజస్వామి. అక్కడ మార్చాడు స్వామి. మార్చి ఏం చేశాడు? పదం భంగిమని మార్చుకొని కుడి పాదంపై నిలబడ్డ ఈ నగరానికే చేరువలోనే సుబ్రహ్మణ్యుని షట్స్థానాలలోని అక్కడ ఏమైంది? స్వామి మార్చారు. ఎడం పాదం నుంచి కుడి పాదం మీద నిలుచున్నాడు స్వామి నటరాజస్వామి. ఎడం పాదంని కుడి పాదం ఇలా వెళ్ళింది కదా, కానీ ఇప్పుడు కుడి పాదం కింద నుండి ఎడం పాదం అంటే వెళ్ళి ఉండొచ్చు. అలా ఒక రాజు అడిగేసరికి తన భంగిమని మార్చేశాడు, తన నుంచున్న స్టైల్ని మార్చాడు శివుడు. అంటే భక్తులు అడిగితే అలా చేస్తాడు పాపం ఆయన. అలా సుబ్రహ్మణ్యుడి యొక్క 6 స్థానాలు, షట్స్థానాలు అంటే 6, వాటిల్లో 2 గొప్పనైన టెంపుల్స్ ఆ పాండ్యపురిలోనే ఉన్నాయి. అవేంటి? తిరుప్పరన్ కుండ్రం, పళముదిరి చోళై. ఈ 2 ప్రదేశాలు గుళ్ళు అక్కడ ఉన్నాయి. మరొక ప్రముఖ స్థలి మీనాక్షి సుందరుడి వివాహాన్ని జరిపించిన విష్ణుమూర్తి కోవెల అళగర్ కోయిల్ అనేది కూడా అక్కడే ఉంది. సరే, ఆ మధురకు 8 మైళ్ళ దూరంలో వాదవూరు వేదపురి అనే పల్లెటూరు అక్కడ ఉంది. శంభుపాద హృదయుడు శివజ్ఞానవతి అనే పుణ్య దంపతులకు వాదవూరని జన్మించాడు. చూడండి ఆ తల్లిదండ్రుల పేర్లేంటి? శంభుపాద హృదయుడు శివజ్ఞానవతి అనే వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరేంటి? వాద ఊరర్. జన్మాదిగా చక్కటి విద్యావంతుడై సకల కళల విశారదుడై 16 వర్షానికే 16 ఏళ్లకే షోడశ కళా ప్రపూర్ణుడై తేజరిల్లాడు. 16 ఏళ్ళకి గొప్పనైన కళలు నేర్చుకున్నాడు. మనం చూడండి 16 ఏళ్ళకి బేవర్స్గా తిరుగుతున్నారు రోడ్డు మీద చాలా మంది స్టూడెంట్స్ చూసారా? టీనేజ్ వచ్చినప్పటి నుంచి పనికిరాని మైండ్లో పనికిరాని చూసేది, ఆ మొబైల్ వచ్చింది ఇంకా పాడు చేసి పెట్టాయి. 16 ఏళ్ళకి గొప్ప పని చేసిన వాళ్ళు ఎంతమంది? శంకరాచార్యులు వారు 8 ఇయర్స్కి అయిపోతే లైఫ్, దాన్ని మళ్ళీ సన్యాసం తీసుకొని 16 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేశారు. చేసి ఈ మనం చదివే పురాణాలు కావచ్చు, లేదంటే స్తోత్రాలు కావచ్చు, ఇన్ని టెంపుల్స్ జరిగిన ప్రతిష్టలు కావచ్చు, శ్రీచక్ర ప్రతిష్టలు కావచ్చు, లేదంటే మనకి శాస్త్ర ప్రకారంగా నేర్చుకోవాల్సినవన్నీ సిస్టమ్ అంటారు, కర్మకాండలు,
జ్ఞానకాండలు ఇవన్నీ ఎలాగా మనం చేయాలి అని నేర్పించింది ఆయనకి. ఆ లైఫ్ స్పాన్ ఆ 8 years చిన్నవాడు 16 years కల్లా అంత రాసేసాడు ఆయన. 16 yearsకి వెళ్ళిపోదాం అనుకుంటే వేదవ్యాసులు వచ్చి ఏమన్నారంటే లేదు లేదు ఇంకా చాలా ఉంది చేయాల్సిన పని అని మళ్ళీ ఇంకో 16 ఎక్స్టెండ్ చేశాడు. సో స్వామి 8 yearsకి వెళ్ళిపోవాల్సిన వాడు 16కి వచ్చింది, 16కి వెళ్ళిపోవాల్సిన 32 వెళ్ళిపోయారు. అంటే ఉన్న 32 years ఎంత రాశారంటే ఏది మాట్లాడినా శంకరాచార్య వారే, ఏది మీరు పట్టుకున్నా వేదవ్యాసులే. వీళ్ళిద్దరిగా ఉన్నాయి మొత్తం అంతా. ఎవరు మాట్లాడినా వీళ్ళ దాని నుంచే మాట్లాడారు. ఏది మాట్లాడినా గురువు చెప్పినా ప్రవచనకర్త చెప్పినా ఎవరు చెప్పినా వీళ్ళిద్దరే. అందుకే అంటారు వ్యాస ఉచ్చిష్టం ఇదం జగత్ అంటారు. వ్యాసోత్తిష్టం ఇదం జగత్. వ్యాసుడు యొక్క ఉచ్చిష్టం అంటారు, అంటే ఆయన నోటి నుంచి వచ్చింది. అర్థమైందా? సరే, అలా 16 ఏళ్ళకి ఆయన గొప్పనైన విద్యలన్నీ అభ్యసించాడు, గొప్ప జ్ఞానవంతుడు అయ్యాడు, కళలన్నీ నేర్చుకున్నాడు. ఎవరైనా వాద ఊరల్, గుర్తుపెట్టుకోండి, వాద ఊరల్. శివభక్తిలో ఉరకలు వేస్తూ జీవకారుణ్యంలో వీను మిగిలాడు. శివభక్తిలో ఎలా లీనమైపోయాడు అంటే మనం చూడండి, మనం ఒక రోజు మొత్తాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకొని షెడ్యూల్ పెట్టుకొని మనం వెళ్ళలేకపోతున్నాం. ప్రతిదీ మనకే కావాలి, అదే ప్రాబ్లం వచ్చింది. అందుకే మనకు 24 hours సరిపోవట్లేదు. ఒకప్పుడు ఉన్నవాళ్ళు మీ తాతయ్యలు ముత్తాతలు అమ్మమ్మలు ఉన్న లైఫ్ స్టైల్కి మనకి ఇప్పుడు ఎంత తేడా వచ్చిందంటే, వాళ్ళకి 24 గంటలు ఇస్తే వాళ్ళు హాయిగా వంట వండి తినేసి జాబ్ డ్యూటీస్ అని చేసుకొని జాబ్స్ అని చేసుకొని హాయిగా అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేవాడు, మళ్ళీ 9 గంటలు పడుకునేవాడు, మళ్ళీ పొద్దున్న లేచేవాడు. ఎంత పీస్ఫుల్ లైఫ్ స్టైల్ వాళ్ళంతా. మళ్ళీ టెన్షన్ 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 లేవు. మరి మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఉన్న 24 గంటలు అప్పుడు 24 గంటలే, ఇప్పుడు 24 గంటలు. మనకు ప్రతిదీ కావాలి. మనకి ఇప్పుడు చూడు, యూట్యూబే చాలు, మనకి ఫేస్బుక్ చాలు, మనకు అవసరం దాన్ని ఏమన్నా ఫోన్ ఏమైనా మనకి ఏమైనా పర్సనల్ మెసేజ్ పెట్టారు చూడండి అని ప్రతిదీ పైకి కింది కన్నా చూడటం. ఎవరు అడిగారు అవన్నీ చూడమని? మనకి ఏమైనా సంబంధం ఉందా చూడాల్సింది? మనకి ఏది సంబంధం? దేవుడితో సంబంధం పెంచుకోవాలి, సాధన పెంచుకోవాలి. అది వదిలేసి మిగతా అన్నీ చేస్తుంది. టైం లేదంటాం మళ్ళీ. లేదంటే రిలాక్సేషన్ కోసం చూడాలి, రిలాక్సేషన్ కోసం సాధన ఎందుకు చేయకూడదు? మనకు తెలిసి ఏదో రోజు పోవాలి అందరం. ఆ పోయేది ఏదో దారుణంగా పోయి మళ్ళీ ఇంకో దిక్కుమాల జన్మ వచ్చే కంటే ఆ రిలాక్సేషన్ మెడిటేషన్లో ఎందుకు చేయకూడదు? ఆ రిలాక్సేషన్ ఇంకో విధంగా ఎందుకు ప్లాన్ చేయకూడదు? ఒక హనుమాన్ చాలీసా 11 సార్లు ఎందుకు చేయకూడదు? లేదా విష్ణు సహస్రనామం ఎందుకు చదవకూడదు? లలిత సహస్రనామం ఎందుకు చదవకూడదు? శివ సహస్రనామం ఎందుకు చదవకూడదు? లేదా రకరకాల శ్లోకాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, కాలభైరవాష్టకం, ఆదిత్య హృదయం, ఒక్కొక్క దానికి ఎంత పవర్ ఉందో. కనకధార స్తోత్రం, ప్రతి స్తోత్రం శంకరాచార్య వారు, వ్యాస భగవానుడు, లేదంటే గొప్ప గొప్ప విద్వాంసులు రాసినవి మనకు వచ్చే కష్టాల నుంచి బయటపడడానికి మనమేమో దాన్ని పట్టించుకోండి. అన్ని కష్టాలు అంటున్నాం. చేసేది ఏమి చేయక మనం కష్టాలంటే ఎవరు కాపాడుతాం? ఇది చూడండి, ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే మన దగ్గర టైం ఉంది, మనం దాన్ని రాంగ్గా యూటిలైజ్ చేస్తాం. దాన్ని బాగా యూటిలైజ్ చేస్తే మనం కూడా గొప్ప శివభక్తులు, విష్ణు భక్తులుగా, దైవీ భక్తులుగా మారచ్చు. శివభక్తిలో ఉరకలు వేస్తూ చూడండి 16 ఏళ్ళకి గొప్పనైన శివభక్తుడిగా మారిపోయాడు. టైం లేదని చెప్పకూడదు. టేక్ వన్ ఆర్ ద రీజన్ టు స్టే అటాచ్డ్ విత్ గాడ్, టు కీప్ అవర్ సెల్ఫ్ అటాచ్డ్ విత్ గాడ్. ఏదో ఒక రీజన్ వెతికి దేవుడితో మనం సంబంధం పెట్టుకుంటూ ఉండాలి. ఏదో స్వీట్ ఇచ్చాడు, అయ్యో దేవుడు తినిపించాలి కదా, అలా. ఎవరైనా బుక్ ఇచ్చారు, అయ్యో నాకు ఇంట్లో ఒక స్వామి ఉన్నాడు కదా, ఆయన చూపించాలి కదా, అలా ఏదైనా తీసుకోండి. ఎవరో తిట్టాడు, దేవుడికి చెప్పుకోవాలి, బాధ అనిపిస్తే మళ్ళీ మీద పడి ఖర్చు దేవుడికి చెప్పుకోవాలి, బాధ అనిపిస్తే. లేదా ఆయనే సొల్యూషన్ చెప్తాడు. పోను లేదా నీకు పూర్వజన్మ పాపం అయితే ఇలా పోయింది అనుకో, నువ్వు మళ్ళీ తిట్టకు. తిడితే ఏమైంది? మళ్ళీ పాపం వచ్చింది, మళ్ళీ ఇంకోటి నేను తిట్టడానికి రెడీ అవుతాం. ఇలానే లైఫ్ సైకిల్ నడుస్తుంది, ముందుకు వెళ్తుంది. మనం చేసే పుణ్యము పాపం వల్ల. అందుకే బ్రాహ్మణులకు కొన్ని రూల్స్ విధించారు. ఎవరు తిట్టినా కొట్టినా రివర్ట్ అవ్వద్దని. రివర్ట్ అవ్వడం అంటే తిరిగి తిట్టడం, తిరిగి కొట్టడం చేయకూడదు అన్నారు. చేయకూడదు ఎందుకంటే వాళ్ళ వెనకాల విష్ణువు ఉన్నాడు. విష్ణువు ఏం చేస్తాడు? ఈయన దిగకపోతే ఆయన దిగుతాడు, ఈయన దిగితే మళ్ళీ పుణ్యం పాపం వచ్చింది, ఆయన దిగితే రక్షణ వచ్చింది, న్యాయం జరుగుతుంది. అందుకనే బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణం తిరుగుబాటు చేయడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేయకూడదు. అంటే నా ప్రాణ రక్షకుడు ఎవరు? విష్ణువు అని అనుకోవాలి. పాండ్యప్రభు అయిన అధిమర్దనుడు అతన్ని సాదరంగా ఆహ్వానించి, సరే ఇలా కళలలో ఆయన ఆరితేరాడు కదా 16 ఏళ్ళకే. శివభక్తిలో కూడా ఉరకలు వేస్తూ గొప్ప భక్తుడయ్యాడు. పువ్వు పుట్టగానే పరిమళించును అనే సామెత చందంగా అతని కీర్తి దిగంతాలు సృష్టించగా, ఆబ్వియస్లీ మీరు గొప్పవాళ్ళే, గొప్ప జ్ఞానం అంటే మీ కీర్తి మీరు
యూట్యూబ్లో ఫేస్బుక్లో ఏం పెట్టక్కర్లా, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది జనానికి. ఇప్పుడు ఇంట్లో పనసపండు ఉందనుకో, బాగా పండింది, ఎవరు ఇచ్చారని అనేస్తారు అప్పుడే పనసపండు అని. దాన్ని ఎవరు తెచ్చామని డిక్లేర్ చేయట్లేదు, దాని ఫ్రాగ్రెన్స్ అలా వచ్చేస్తుంది. ఇంట్లో మంచి మంచి పువ్వులు తెచ్చిపెట్టారు, ఎంత బాగున్నాయంట, ఫ్రాగ్రెన్స్ పర్ఫ్యూమ్స్ వాడతారు సార్ ఇప్పుడు ఇవాళ రేపు. ఎలా తెలుస్తున్నాయి? వాటికి ఉన్న న్యాచురల్ క్వాలిటీ బయట పెడుతున్నాయి, అలా తెలిసిపోతుంది. మామిడి పండు ఇంట్లో సమ్మర్లో ఎంత బాగా స్మెల్ వస్తుంది. అలాగా ఈయన యొక్క జ్ఞానము, ఈయన యొక్క భక్తి ప్రచారం కాసాగింది. పాండ్యప్రభు ఈయనని పిలిచాడు. ఆయన పాండ్యప్రభు పేరేంటి? హరిమర్దనుడు అని అతన్ని సాధారణంగా ఆహ్వానించి ప్రధానమంత్రిని చేయడమే కాకుండా ఇవ్వండి వాదవూరిని ప్రధానమంత్రి చేశాడు. అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్, మంత్రి. రాజు ప్రెసిడెంట్, మంత్రి అయ్యాడు ఆ రాజుకి. కాకుండా తెన్నవన్ బ్రహ్మరాయన్ దాక్షిణాత్య బ్రహ్మరాయుడు అని బిరుదిచ్చడానికి, దాక్షిణాత్య బ్రహ్మరాయుడు అనే బిరుదుతో ఆయన్ని సత్కరించాడు. ఎవరిని? వాదవూరుని. ప్రజాసేవ స్వీకరించిన వాదవూరర్ త్వరలోనే రాజ్యాంగంలోని సూక్ష్మతలను ఇంతే గ్రహించి చతురుడు అనిపించుకున్నాడు. ఆ రాజు పెట్టిన రూల్స్, రాజ్యాంగం అంటారు అదే కాన్స్టిట్యూషన్, ఆ రాజు పెట్టిన రూల్స్ చిన్న చిన్న సూక్ష్మ టెక్నిక్స్, లాజిక్స్ అని పట్టుకొని గొప్ప తెలివైన వాడు రాజుతో అనిపించుకున్నాడు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఐహిక దైహిక భోగాలను ఆశించక ఈశ్వరాయత్త చిత్తుడై, చూడండి ఆయనకి గొప్ప మంత్రి పదవి, రాజు మరి సత్కారం చేస్తాడుగా, మంత్రి తగ్గట్టే ఫెసిలిటీస్ ఇస్తాడుగా, మంచి రథము, ఇప్పుడైతే కాదు అప్పుడు రథము, మంచి బంగారం, అది ఇది, బట్టలు, పట్టుబట్టలు, గొప్ప గ్రాండ్గా ఉన్న లైఫ్ స్టైల్ అవన్నీ ఇస్తాడు. ఎందుకంటే ఆయన మంత్రి అన్నప్పుడు రాజుకు పరుగు పోతుంది, మంత్రి గలీజ్గా ఉంటుంది, గ్రాండ్గా ఉండాలి మంత్రి. మంత్రిని చూసి చెప్తారు, ఎందుకంటే మంత్రి ఇక్కడ అన్ని పోయి మాట్లాడాల్సింది. సో మంత్రిని చూసి రాజుకి ఏం చేస్తారు, ఎంత గొప్పవాడని. అలా అంత ఉన్నా కూడా ఆయన ఏం చేశాడు? ఐహిక అలానే దైహిక భోగాలను ఆశించక ఇంకా 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 బంగారం కావాలి, ఇంకా ఇది కావాలి, ఇంకా అది కావాలి, మనం అడుగుతుంటామే, ఇస్తే ఇంకోటి అడుగుతాం దేవుడిని. అలా అడగకుండా ఈశ్వరాయత్త చిత్తుడై ఈశ్వరి యందు తన మనసును లగ్నం చేసి గురు పుంగవని కొరకు ఉన్మత్తుడిలా ఎదురు చూడసాగాడు. గురువు కోసం ఉన్మత్తుడు అంటే పిచ్చి పట్టినాడు. ఎవరు చూసినా ఈయన మా గురువులా, ఈయన గురువా, నా కోసం వచ్చిన గురువా, అలా గురువు కోసం వెతుక్కుంటున్నాడు. చూడండి, లేని వాడికి ఏమో అది పరిస్థితి. నిజంగా భక్తునాడు గురువు దొరకకపోతే వాడి ప్రాబ్లం అవుతుంది, చెప్పలేము నోడుతాం. అంత ఇబ్బంది పడిపోతుంటే నాకు గురువు దొరికితే బాగుండు, అందరిలా నాకు కూడా గురువు ఉంటే బాగుండు, అలా వెతుకుతుంటాడు. కానీ దేవుడు ఎప్పుడో అర్థం చేసుకొని అలాంటి వాడి దగ్గర గురువును పంపిస్తాడు. దొరికిన వాళ్ళు మాలాంటి వాడు మా గురువు వాల్యూ తెలియదు, తెలిసేసరికి ఆయన లేరు ఫిజికల్గా, బట్ స్టిల్ మా చుట్టూ ఉన్నారు. ఇప్పుడు సరే సాధన చేస్తారుగా తెలుసు, ఆయన ఉన్నప్పుడే శారీరకంగా ఫిజికల్గా ప్రెజెంట్ ఉన్నప్పుడే కొంచెం నాలెడ్జ్ వచ్చుంటే బాగుండేమో అనుకుంటుంటారు. అలా పిచ్చివాడిలా ఎదురు చూస్తున్నాడు, గురువు ఎప్పుడు వస్తాడు, నన్ను జ్ఞానభిక్ష పెట్టి నన్ను మోక్ష మార్గంలో నడిపించడానికి అని అనుకుంటున్నాడు. ఇన్ని వరగుణాలతో ప్రకాశించే వాదవూరర్ కైలాసంలోని నందీశ్వరుని అవతారం అనే కైలాసంలో ఉన్న నందే ఇలా వాదవూరర్ లాగా వచ్చాడని అనుకుంటుంటారు అందరు జనాలు. శైవమతోద్ధరణయే అతని అవతార లక్ష్యం అని ప్రతీతి. శైవమతాన్ని ఉద్ధరింపజేయాలనే లక్ష్యంతో నందియే ఇలా పుట్టాలని అంటున్నారు. ఎలాగొచ్చాడు? వాదవూరులా. ఒకనాడు అశ్వదళ అధికారి వచ్చి గుర్రాల సంఖ్య క్షీణిస్తుందని తూర్పు పాండ్య తీరంలో మ్లేచ్ఛ దేశం నుండి దిగుమతి అయిన గుర్రాలు విక్రయానికి ఉన్నాయని రాజుకు విన్నవించాడు. వాళ్ళ రాజ్యంలోని గుర్రాల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే సైనిక బలం పెరగాలి, గుర్రాలు కావాలి, సైనికులకు తగ్గట్టుగా బలం పెరిగినప్పుడు ఆ గుర్రాలు మన దగ్గర తక్కువ ఉన్నాయండి అంటే రాజుకు చెప్పాడు అశ్వాధికారి, మన దగ్గర గుర్రాలు తక్కువ ఉన్నాయండి కావాలని. అలా ఎక్కడో అమ్ముతున్నారని తెలిసింది, రాజుకి చెప్పారు. ఈ వ్యవహారానికి వాదవూరరే అర్హులు అని రాజుకు తోచింది. వెళ్ళి వాదవూరికి చెప్పండి, ఆయన చూసుకుంటాడని చెప్పారు. వలసినంత ధనం పరివారం తీసుకొని తూర్పు తీరం వెళ్ళవలసిందిగా కోరాడు. ఎంత ధనం కావాలో అంత తీసుకొని, ఎంతమంది సైన్యాలు కావాలో, నీకు ఏమేమి కావాలో అన్ని పట్టుకొని వెళ్ళవయ్యా వాదవూరని రాజు ఆజ్ఞాపించాడు మంత్రికి. ఎవరికి? వాదవూరికి. అలా వెళ్ళాడు. గురువరిని అన్వేషణకు ఇదే ఉచిత అవకాశం అని భావించాడు. ఆయన చూడండి, రాజు కార్యం స్వామి కార్యం స్వకార్యం అలా ఉండాలి. మన స్వకార్యాలు ఎప్పుడు దైవానికి సంబంధించింది ఉండాలి, స్వామి కార్యం ఎప్పుడు డ్యూటీస్ అయి ఉండాలి. డ్యూటీస్ మీరు స్వామి కార్యం ఏంటి? మీది చదువుకోవడం. స్వకార్యం ఏంటి? దైవంగా మారాలి, దైవం గురించి సాధన చేయడం స్వకార్యం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు?
స్వామి కార్యం స్వకార్యం రెండు డ్యూటీ లేని చదువులేని అర్థమైందా? అలా ఉండకూడదు, మెల్లగా అలా మారాలి. సరే, ఆయన గురువు కావాలి కదా, ఆ గురువుని ఎదుర్కొంటూ వెళ్ళడం కూడా మంచి అవకాశం దొరికింది. లోకాలను వెతికి గురువుని పట్టుకోవచ్చు, మంచి గురువు దొరికితే. అదే సత్సంకల్పంతో ధనబలగాలను సమకూర్చుకొని ప్రయాణమైన వాదవూరర్ యాత్రా సాఫల్యం కోసం ముందుగా క్షేత్రాధినాథుడైన మీనాక్షి వల్లభుని దర్శించగానే ఎంబడేమైంది? మీనాక్షినాథుని దర్శించాడు, శివుడిని దర్శించాడు. అవునా? ఎందుకోసం? మంచి గురువు దొరకాలి స్వామి అని అడగడం కోసం. తనకు ముక్తి లాభం చేకూరబోతుందని హృదయంలో స్ఫురించింది. తనకు ముక్తి లాభం అంటే గురువు దొరకబోతున్నాడు అనే ఇండికేషన్స్ కనబడుతున్నాయి. ముక్తి లాభం అంటే గురువు దొరికితేనే. యాత్ర ఎక్కడ అనిపించింది దానికి? మీనాక్షి టెంపుల్లో శివుని చూశాడు, స్వామిని చూశాడు. యాత్ర కొనసాగిస్తూ ఆ వరుసలో వివిధ క్షేత్రాలలోని ఈశ్వరమూర్తులను దర్శించి సేవిస్తూ, చూడండి అలా యాత్ర కొనసాగిస్తున్నాడు గురువు వెతుకుంటూ. అట్లే అశ్వాల కోసం పోయాడు కదా రాజు చెప్పిన పని మీద. ఈశ్వరమూర్తులను దర్శించి సేవిస్తూ ఆవుడయార్ కోవిల్గా పేరు పొందిన తిరుపెరుందురై శివాలయం ప్రవేశించారు. తమిళ పేర్లండి, తమిళనాడులో తిరుగుతున్నాడు. అక్కడి దృశ్య శ్రవణ లీలా వైభవాన్ని చూసిన వాదవూరర్ నిరుత్తరుడై, మాటలు రాలేకపోతుంది, చిత్తరువై నిలిచాడు. ఒక బొమ్మలా నిలిచిపోయాడు. చూస్తారా అంటే అంత గొప్ప భక్తి లీల అక్కడ, స్వామి యొక్క ఘనత అలా ఉంది. ఆ స్థలమంతా పరమశివం ఎత్తినట్లుంది. ఎక్కడ చూసినా శివుడే ఉన్నట్టు కనిపిస్తుంది ఎవరికి? వాదవూరర్కి. అందుకు అలా అయిపోయాడు. పరిమళించు విభూతి కాంతి సంతానంతో పరిసరాలను తేజరిస్తూ, విభూతి కాంతి సంతానంతో ఎక్కడ చూసినా విభూతి పెట్టుకున్న వాళ్ళు, త్రిపుండ్రాలు ధరించిన వాళ్ళు, భస్మ రుద్రాక్షలు ధరించిన వాళ్ళు, అలా శివయోగులు కనబడుతున్నారు ఆయన చుట్టూ. శివుడి యొక్క శివయోగులు అంటే శివ భక్తులు. శివలీలా విశేషాలను శివనామ సంకీర్తనతో మేళవించి, చూడండి శివుడి యొక్క విశేషాలు చెప్పుకుంటున్నారు, శివుడి యొక్క భజన చేస్తున్నారు, శివుడి యొక్క పాటలు పాడుతున్నారు, శివుడి యొక్క అష్టోత్తరాలు చదువుతున్నారు, స్తోత్రాలు చదువుతున్నారు. గగనసీమను నిలదించే శంభభక్త కూటములు కావిళ్లు కట్టుకొని సంచార యాత్రలు శంఖాలను పూరిస్తూ జంగమదేవరులు, కావిళ్లు కట్టుకొని ముసుకెళ్తారు కదా, జంగమదేవరులు వస్తారు, వాళ్ళు శంఖాలు పూరిస్తూ శివుడి పాటలు పాడుతుంటారు. జడలు కట్టి కపాల పాత్రలతో సంచరించే భస్మాలంకృతులైన భైరవ యోగులు, జడలు కట్టున్నాయి వాళ్ళకి, కపాల పాత్ర చేతిలో, అంటే కాశీ విశ్వనాథుడిలాగా కపాలం పట్టుకొని భిక్షాటం చేస్తుంటారు వాళ్ళు. యజుర్వేద మధ్యస్థమైన శతరుద్రీయ మహామంత్ర పఠన ఘోషలతో, చూసారా రుద్రాలు చదువుతున్నారు అక్కడ, రుద్రాలు చౌకా చదువుతున్నారు. మైమరిపించే వేదాంతవేత్తలైన సద్విప్రవర్యులు, గొప్పనైన బ్రాహ్మణులు, సప్తర్షుల తపోస్ఫూర్తిని మించిన కీర్తిమంతులైన శాంతదాంతమూర్తులు, సప్తర్షులను మించిన గొప్ప బ్రాహ్మణులు అంటే వాళ్ళ కీర్తికి సమానంగా వాళ్ళకి తగ్గట్టుగా ఉన్న బ్రాహ్మణులు కూడా అక్కడ ఉన్నారు. నిత్య హోమ దీక్షాబద్ధ కంకణాలై ఆహితాగ్నులు నిత్యం హోమాలు జరిపిస్తున్నారు. మన రోజు నాన్న శ్రీరామ అనుకోండి అంటే కష్టం, రామకోట రాయడం కష్టం, గుడికి వెళ్ళడం కష్టం, అన్ని కష్టాలే మనకి. ఏది ఈజీ? మొబైల్ చేతి పెట్టుకొని రాత్రి 2 గంటలైనా 3 గంటలైనా పైకి కిందికి పైకి చూడడం, నిద్ర వదులుకొని చంపుకొని చూడడం, ఇది చాలా ఈజీ. కానీ అన్నిటికంటే డేంజర్ అదే. నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, మనసుకు ఒక లక్షణం ఉంది, ఏదైనా పట్టుకుంటుంది, దానిలోంచి డిలీట్ చేయడానికి తల గోడ కొట్టుకోవాలి మనం, అయినా కూడా పోదు. సాధన చేసే వాళ్ళకి ముఖ్యమైన లక్షణం, అందుకనే రూల్స్ పెట్టారు. సాధన చేసే వాళ్ళకి కళ్ళతో చూసేవి జాగ్రత్త, ముక్కుతో పిలిచేవి జాగ్రత్త, చెవులతో వినేవి జాగ్రత్త, నోటితో వినేవి జాగ్రత్త, స్పర్శ జాగ్రత్త. అప్పట్లో చేతికి తీసుకునే వాళ్ళు కింద పెట్టండి అనేవాళ్ళు, దాన్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేశారు. కింద ఎందుకు పెట్టమంటారంటే అవతల వాళ్ళలో నెగిటివ్ వైబ్స్ ఉంటే మనకు అంటకుండా కింద పెడితే అర్థింగ్ అయిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు తీసుకోవచ్చు అని మంచిది చెప్తే అంటరానితనం, బ్రాహ్మణుడు చేతికిస్తే తీసుకోరు, ఈ నాన్సెన్స్ అంతా చెప్పారు. అంటే ప్రపంచంలోంచి భారతదేశాలకు అడుగు పెట్టారు మన ధర్మాన్ని పాడు చేయడానికి. అలాంటి వాళ్ళు చేసే పనుల వల్ల, వాళ్ళ వల్లే మన ధర్మం పోతుందంతా. పీటీ క్లాస్లో యోగా చెప్పాలి, కానీ ఏం చెప్తున్నారు? చేతుల పైకి కిందికి గడియారం ముళ్ళు తిరిగినట్టు చేతులు తిరుగుతున్నారు, దానివల్ల ఎవరికే వస్తుంది. సూర్య నమస్కారాలు చెప్పాలి, అన్నీ కవర్ అయిపోతాయి, అది తొక్కేశారు. పీటీ అన్నాడు, వాడు విజిలేస్తూ ఉంటాడు, వీడేమో చేతులు గడియారం ముళ్ళు తిరిగినట్టు తిప్పుతూ ఉండాలి, చేతులు ఉండిపోయేవాడు. అవునా కదా? ఏమొస్తుందో. అదే మీరు సూర్య నమస్కారం చూడండి, ప్రతి ఆర్గన్ కవర్ అయిపోతుంది.
డైలీ సూర్య నమస్కారాలు చేయండి, చాలా మంచిది. పొద్దున్న లేవగానే చెప్పుకున్నాం మనం, లైఫ్ స్టైల్ని ఫస్ట్ బాగా డిజైన్ చేయండి. ఫస్ట్ లైఫ్ స్టైల్ని చాలా బాగా డిజైన్ చేసుకోవాలి మనం. ఎందుకు? అప్పుడే సాధన చేయగలుగుతాం. సాధనకే టైం లేకుండా ఉన్నంత బిజీగా పెట్టుకుంటే ఈ ఉద్యోగాలు చేసి చచ్చి 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 ఏ రోజు మళ్ళీ చస్తాం, నిజమైన చావు వస్తాం. అవునా? ఎన్ని రోజులు ఎప్పుడు ఉంటాయి? చచ్చిపోయే వరకు ముందు కూడా ఏదో చెక్ రాసి చచ్చిపోతాడు, లేదంటే మనవాడికి మనవాళ్ళకి పేరు పెట్టి చస్తాడు, లేదు రోగాలను కూడా చస్తాడు. ఇంకెప్పుడు అంటారు రామ అని, కృష్ణ, శివ అని ఎప్పుడు అంటాం? మనకుగా 24 అవర్స్లో ఒక పర్టికులర్ టైం. నువ్వు చాలా బిజీ, బిల్ గేట్స్ కంటే మించిన బిజీ ఉన్నాం మనం. అవునా? క్లింటన్ వీళ్ళందరూ వేస్ట్, మోడీ వీళ్ళందరూ వేస్ట్, మన ముందు అంత బిజీగా ఉన్నాం. ఏం లాభం? ఏం లాభం? దేవుడి కంటే ఒక్క 10 నిమిషాలు కూడా కేటాయించలేకపోతే ఎట్లా? మిగతా 23 గంటల 50 నిమిషాలు 23 hours 50 minutes ఏదో ఒక విధంగా నాన్సెన్స్గా వేస్ట్ చేయండి. ఒక 10 నిమిషాలను దేవుడు పెడితే అదే మనం కాపాడి అని తెలిసి మనం పెట్టాం. అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఏదో వంకతో, గుడి అనే వంకతో దేవుడి దగ్గర వండి, రామకోటి అనే వంకతో దగ్గర వండి, ప్రవచనం అనే వంకతో దగ్గర వండి, భజన అనే వంకతో దగ్గర వండి, పుస్తకాలు చదవండి దేవుడికి సంబంధించినవి. ఏదో విధంగా ఏదో వంక పెట్టుకొని దేవుడికి దగ్గర అయ్యే ప్రయత్నం చేయడమే సాధన. ఆఖరికి ఏమవుతుందో స్టేజ్ వచ్చేసరికి 24 గంటలు సాధన చేస్తుంది. నేను మనం చెప్పుకున్న వాటిల్లో చిన్న కరెక్షన్. ఉపవాసం ఓన్లీ గృహస్థుడికి అని చెప్పాం. అవునా? ఉపవాసం గృహస్థుడు, సన్యాసి, వానప్రస్థుడికి ఉంది, బ్రహ్మచారికి ఒక్కడికి లేదు. నేను ఫ్లోలో ఆలోచించలేదు, చెప్పేశాను. సో నిన్న మనం గుర్తుపెట్టుకోవాల్సిన బ్రహ్మచారి ఒక్కడే ఉపవాస నిషిద్ధం. ఓకేనా? అయితే ఉపవాసం అంటే కఠినమైన పూర్ణోపవాసం అని అనలేదు నేను అన్నది ఏంటంటే ఉపవాసాల్లో ఏకముక్తం చేసి తినండి అని చెప్పా. ఆ విధంగా దాన్ని ఇంకోలాగా అర్థం చేసుకుంటారని వాళ్ళ క్లారిఫికేషన్. ఉపవాసం లేవంటే గృహస్థుడు కూడా ఉపవాసం ఉంటాడు, కానీ సాయంత్రం తింటాడు. సన్యాసి కూడా అసలు తినకుండా ఉండేవి ఉపవాసాలు ఉండవు. ఉన్నది ఒకటే ఒకటి అలాంటి ఉపవాసం, అది నిర్జల ఏకాదశి. అదొక్కటే నీరు కూడా కాకుండా ఉండే ఉపవాసం. ఏకాదశి టు ద్వాదశి వచ్చే వరకు అలాంటి ఉపవాసాలు కూడా ఎవరెవరికి ఉన్నాయి? గృహస్థుడికి, వానప్రస్థుడికి, సన్యాసానికే ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. బ్రహ్మచారికి ఏ ఉపవాసాలు లేవు. సరే, అజ్ఞాని సద్వాసనాయుక్తమై, సరే నిత్య హోమాగ్నులు చేసేవాడు. మనం చూడండి 5 నిమిషాలు పూజ చేయడానికి మనకు అసలు కుదరదు. స్టేబుల్గా కూర్చోడానికి దేవుడి దగ్గర ఇలా కూర్చోండి, ఇంకేదో అసలు మైండ్లో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది పిచ్చి పట్టిన వాళ్ళందరూ ఉన్నారేమో మనం అందరం అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడితో తని చేస్తుంటాం. డ్యూటీస్ చేయండి తప్పనంటే, డబ్బులు తినడానికి సంపాదించండి, తర్వాత దేవుడిది. ఈ రెండు కాకుండా మిగతా అవసరం ఏముంది అసలు? ఫన్ అంటాం, ఎంటర్టైన్మెంట్ అంటాం, ఏవేవో పూసుకొని వస్తాం. అక్కడి నుంచే ప్రాబ్లం వచ్చిందని మనమే కంప్లైంట్ చేస్తాం. హోమాలు నిత్యం చేస్తున్నారంట. నిత్యం హోమాలు చేయాలంటే వాళ్ళ మైండ్ ఎంత స్టేబుల్గా ఉండాలి చెప్పండి. రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చేయండి, చాలా పవర్ఫుల్ వస్తుంది. ఎంతమంది చేస్తారు చూద్దాం. రోజు కనీసం 11 సార్లు హనుమాన్ చాలీసా చేయాలి. రాని వాళ్ళకి నాకు చెప్తే నేను నేర్పిస్తాను. ఆజ్యాది సద్వాసనాయుతమై విన్నంటే హోమ ధూపం. చూడండి, హోమం యొక్క ధూపం ఆకాశాన్ని అంటే నిత్య హోమాలు జరుగుతున్నాయి. వెన్నంటే వేదనాదం. ఇటువంటి పవిత్ర వాతావరణంలో భువనైక మనోహరంగా జ్ఞాన ప్రజ్వలనంతో దేదీప్యమానమైన తిరుప్పెరుందురై క్షేత్రం వాదవూరు చిత్తాన్ని హత్తుకుంది. వాదవూరు అట్రాక్ట్ చేసిన ప్లేస్. ఎలాగైతే జ్ఞాన సంబంధుడు నిన్న తిరువన్నామలై అరుణాచలంకి అట్రాక్ట్ అయిపోయాడో, రమణ మహర్షి గారు అట్రాక్ట్ అయ్యాడు, అలా ఈయనకి ఈ తిరుప్పెరుందురై క్షేత్రం వాదవూరుని అట్రాక్ట్ చేసింది అని చెప్పుకుంటూ ఇవాళ పురాణం ఇక్కడ శుభం పడుతుంది. ఒక్క నిమిషం, ఇవాళ ఇంకో టాపిక్ ఏమైనా కవర్ చేయండి.